మాటికి స్మరించుకుంటుట. సరే, మాటి మాటికి ఈ దుఃఖ సంబంధమైనటువంటి ఈ 3 విషయాల గురించి బేబే మళ్ళీ నేను పుట్టకూడదు, ఏదనుకుంటే అది తయారవుతామండి. మీరు మామూలుగా కూడా మళ్ళీ అయిపోయింది కదండి, 60 ఏళ్ళు దాటిపోయిందిగా, మా బతికితే 70 బతుకుతుంది ఇంత అనమాకండి. అసలు 100 years గ్యారంటీ అంటేనే మనకు రోగాలు రావు. మీరు 70 అన్నీ ఫిక్స్ అయిపోయారా, 70కి మటాష్. ఇప్పుడు చాలా డెత్ రేట్ అన్నీ 70-80 మధ్యలో ఎందుకు ఉంటున్నాయి? మనం మానసికంగా ప్రిపేర్ అయిపోయాం. ఇంకేంత అండి 10 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండదు. లేదు, పూర్ణాయుష్ 100 years. నేను 100 years ఉంటా, నేను 100 years ఉండాల్సిందే అనుకున్నవాడు ఆరోగ్యం ఆ రేంజ్లో ఉంటుంది. ఇది జపాన్లో జరిగినటువంటి వాళ్ళు సైకాలజిస్టులు బయట పెట్టినటువంటి విషయం. జపాన్, తైవాన్, కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళందరికీ లాంగ్విటీ ఎక్కువ, లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంది. ఏంటంటే వాళ్ళు మానసికంగా ఫిక్స్ అయినటువంటి పారామీటరు మనలాగా మనం 70 అని అంటున్నామే, వాళ్ళు 100కి ఫిక్స్ అయిపోయారు. 100కి ఫిక్స్ అయిపోయారు. యద్భావం తత్పత్తి గొప్ప చెప్పారు. ఏదనుకుంటే అది దానిలాగా మాట్లాడు. చూసారా, ఆరోగ్య విషయాన్ని కూడా చిన్న ఈ పిచ్చి తలనొప్పితో సహా పక్కింటి వాళ్ళకి ఏంటమ్మా అంటున్నామంటే లేనిపోయిన రోగాలని చెప్తారు. చెప్పుకుంటే రోగం పెరిగిపోతుంది. చెప్పుకోవాల్సింది ఇక్కడ డాక్టర్ చెప్పుకోవాలి. నాబట్టి చెప్తే ఏం చేస్తాం? మీద రోగిస్తులా దీంతో పద్దాలు మాట్లాడకూడదు అనిపిస్తుందా లేదా? విత్తం అంటే సంపద గురించి, ఆరోగ్యం చూసారా. అలాగే మానవాభిమాన విషయాలు, దాంపత్య జీవితానికి సంబంధించి మానవాభిమానం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. అప్పులు సొప్పులు ఇవి కూడా, అప్పులతో చచ్చిపోతున్నానండి, అనాయాసం పడుతున్నానండి అని అన్నాను అనుకోండి. 10,000 అప్పులు అవ్వాలంటే ఆవిడ ఇస్తా, నాయన ఈడే చాలా అప్పులు చేస్తున్నాడు, ఈ 10,000 నేను ఇస్తా. అందుకని ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. కొన్ని గోప్యంగా ఉండాల్సిందే. అట్లాగా ఇలాంటి విషయాలన్నీ ఇంద్రియ విషయాల మంది విరక్తి ఉండటం, అహంకారం లేకుండా ఉండటం, ముసలితనం ఇట్లాంటి వాటి గురించి దుఃఖం చెందేటటువంటి వారి గురించి మనం, అలాగే కొడుకులు, సంతానం, భార్య, ఇల్లు, మున్నగు ఆసక్తిని తగ్గించుకోవాలి. డిటాచ్మెంట్ అదే మనం చేయలేకపోతాం. నా కొడుకు ఏమన్నాడో హైదరాబాద్ యూఎస్లో ఉన్నాడు, నుంచి ఇల్లు మామిడికాయ పచ్చడి తిన్నాడో లేదు, మామిడికాయ పచ్చడి పంపించారు తిన్నాడా లేదా, పంపించి నేను పక్కన పెట్టాడు, ఆడు తిప్పలాడు పడతాడు ఇంటికాడ. ఆడికి 25 ఏళ్ళు 27 ఏళ్ళు వచ్చినాయి, 26 ఏళ్ళు ఇంకేంటి, ఏదో ఒక లైన్ ఏర్పరిచామా లేదా అట్లా డిటాచ్మెంట్ భావన ఉండాలి. కానీ ఊరికే మళ్ళీ ఆడి గురించి ఆలోచించి అట్లా ఇష్టం కలిగినప్పుడల్లా సమబుద్ధి కలిగి ఉండటం. ఇది ఇష్టం, ఆ ఇష్టం లేకపోతే నేను చచ్చిపోతాను అనుకోవడం లేదులే, పర్లేదు అది లేకపోయినా అడ్జస్ట్ అవుదాంలే. అటువంటి సమబుద్ధిని మనం నిదానంగా ఏర్పాటు చేసుకోవాలి. అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ మానసిక సంబంధమైనవి. ఏకాంత ప్రదేశం ఆశ్రయించాలి. పద్దాకి జనాల్లో వెళ్ళాల్సిన చోటకి వెళ్తాం, మన చోట 10 మంది కూర్చుని మాట్లాడుకుంటాం. కానీ ఎక్కువగా ఏకాంతంగా ఉండటానికి, ఏకాంతంగా ఉండి ఆ భగవంతుడికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి టైం ఉన్నప్పుడు, అంతేగాని పని మానేసాను కదా చూసారా, అట్లాగా ఉన్నాడు. అలాగే మరి జన సముదాయం నందు ప్రీతి లేకుండా తోసుకుని వరకు మన చిన్నప్పుడు చెత్త టాకీస్లో సినిమాకి వెళ్ళాలంటే బుకింగ్ లోపలనే ఒక 2-3 చచ్చిపోయేవాళ్ళు. ఆ టైంలో చెత్త టాకీస్లో చనిపోయారండి అప్పుడు. అది ఏదో సినిమా గుర్తులేదు కానీ మనం చిన్నప్పుడు అనుకునేవాడు. ఆ రోజు చూడకపోతే 2 రోజులు 1000 రూపాయలు పెట్టుకుంటే ఆ రోజున చూడాలి. పవన్ కళ్యాణ్ టికెట్ తీసుకుని పవన్ కళ్యాణ్ సినిమా 4 రోజులు పోతే టీవీలో వస్తుందిగా. ఇప్పుడు ఆ భావన వచ్చింది జనాలకి, అవునా కాదా? వేలకు వేలు తగినట్టుపోయి. ఇటువంటివన్నీ ఈ భక్తుడికి ఈ జ్ఞానం పొందేటటువంటి వాడిగా ఉండవు. నిరంతరము ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటాం. తత్వజ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనం తెలుసుకుంటాను. పోయి ఈ 20 విషయాలు, ఈ 20 క్వాలిటీస్ మనిషి పెంచుకుంటూ ఉంటే జ్ఞానం ఏమవుతుంది చూసారా? ఈ 20 క్వాలిటీస్ పెంచుకోవాలి. ఇట్లాగా ముందుకెళ్తూ ఉంటే వీటన్నిటినీ కలిపి జ్ఞానానికి సంబంధించిన. అజ్ఞానం అంటే ఇవన్నీ ఏమి లేకుండా ఉండటం అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏం లేదు. ఎప్పుడు నిరంతరం ఎప్పుడు వదిలేస్తాడా, పోతే ఎప్పుడు తెల్లారద్దా, లేచిపోయి అట్లా ప్యాకాట్కి వెళ్దామా, లేదా క్లబ్ ఆటకి వెళ్దామా, లేదా రేసింగ్కి వెళ్దామా, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది?
వాడికి ఆత్మజ్ఞానం గురించి అసలు ఏమైనా ఆలోచన రాదు కదా. అసలు దేహభ్రాంతి. పొద్దున్నే లెగిస్తే ఆ రేసుల మీద ఎంతమంది, మీరు బెంగళూరు రేస్ కోర్స్కి వెళ్తే, బెంగళూరులో రేస్ కోర్స్ అక్కడికి వెళ్తే కొన్ని వేల మంది పొద్దున్నే లేచి అక్కడే కాఫీలు అక్కడే టిఫిన్లు. చూసారా, 2 పార్శ్వాలుగా ఉంటుంది అసలు ఆ దేశాన్ని మనం చూస్తూ ఉంటే. కాబట్టి అటువంటి వాటిలో కొట్లాడుకోకుండా ఉండాలని ఇంతవరకు జ్ఞానం గురించి చెప్పి ఇక జ్ఞేయము ఎద్దియో 6 శ్లోకాలు చెప్తాడు. ఇదంతా జ్ఞానానికి సంబంధించినటువంటి గుణాలు, జ్ఞానం సంపాదించాలనుకునే వాటిపై ఉండవలసినటువంటి గుణములు. ఇప్పుడు అసలు పొందవలసింది ఎట్లా పొందాలి అనేది. జ్ఞేయం యత్తత్ర వక్ష్యామి యజ్ఞాత్వామృతమస్నుతే అనాదిమత్సరం బ్రహ్మణ సత్తన్నా సదుచ్యతే. ఏది తెలియదగినటువంటి బ్రహ్మస్వరూపము, దేనిని తెలుసుకొని మనుజుడు అమృత స్వరూపము మోక్షమును పొందుతున్నాడో దానిని బాగుగా చెప్పబోతున్నాను. అది లేనట్టి పరబ్రహ్మం అనబడు అయ్యది సత్తని కానీ, అంటే ఉన్నదని కానీ అసత్తని కానీ లేనిదని కానీ చెప్పబడదు. ఇది ఉంది ఇది లేదు అని చెప్పడానికి వీళ్ళు లేని విధంగా నిరంతరం ఉండేటటువంటిది. కరెంట్ బల్బు మనం స్విచ్ తీసేస్తే కరెంటు లేదని, స్విచ్ చేస్తే అది వెలిగింది కాబట్టి కరెంటు ఉందని అజ్ఞానంలో ఉన్నాం. కానీ నువ్వు స్విచ్ వేసినా వేయకపోయినా కరెంటు ఎప్పుడు కూడా వైర్లోనే ఉంటానే ఉంది. అట్లాగే ఈ ఆత్మ అనేటటువంటిది కూడా ఆ విధంగానే ఉంది. స్విచ్ చేసినప్పుడు బల్బు వెలిగినప్పుడు మాత్రమే ఉంది అని అంటున్నాం, అది ఆరిపోగానే పోయింది అంటున్నాం. చూసారా, అంతే కదా. మనకు తెలియకుండా ఎవరో స్విచ్ తీశారంటే కరెంట్ పోయిందేమో అనుకుంటాం. మళ్ళీ వేసారంటే ఓహో కరెంటు వచ్చింది అనుకుంటాం. వచ్చింది లేదు పోయింది లేదు, ఆల్రెడీ ఉంది. ఆ స్విచ్ వేయటం తీయటం అనే ఉందే. వేయటం అనేటటువంటిది జ్ఞానము, తీయటం అనేటటువంటిది అజ్ఞానం ఉంటుంది. అది వెలిగింది జ్ఞానము, వెలగల అజ్ఞానం. చూసారా. అయితే ఈ జ్ఞానానికి అజ్ఞానానికి సంబంధం లేకుండా నిరంతరంగా ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ. అదే పరబ్రహ్మ. అది నిశ్చలంగా ఉండదు. అది 3 కాలాల్లోనూ ఉంది. 3 కాలాల్లోనూ నిశ్చలంగా ఉన్నటువంటిదే పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వం మనం పొందాలి. ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందటానికి కావలసినటువంటి సరంజామా సరుకులు ఏంటాయా అంటే ఇదిగో ఇందాక చెప్పినటువంటి 20 రకాలైనటువంటి గుణాలు. అంతే కదా. ఏదైనా కూర తయారవ్వాలంటే దానిలో వేయాల్సినటువంటి తాలింపులన్నీ రెడీ చేసుకుంటామే, లేకపోతే తయారవ్వదు కదా. పోనీ తెచ్చి అట్ట పెట్టా కూడా కుదరదు. అటన్నిటిని మళ్ళీ కలిపేది మనం కర్మ చేయవలసిందే. ఆ కర్మ చేసేటప్పుడు శ్రద్ధగా చేయి, అది తెలుసుకుని చెయ్యి. అంటే 3 మిళితమై ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడి నుంచి మొదలుకొని 6 శ్లోకం వరకు జ్ఞేయమగు పరమాత్మ స్వరూపమును వర్ణించుతున్నాడు. అసలు పరమాత్మ ఎట్లా ఉంటాడు. జ్ఞానమాత్రంతో సంతృప్తి నొందక జ్ఞేయులు కూడా ప్రతివారు తప్పక పొంది తీరవలను. మొదట దుర్గుణములు పోగొట్టుకుని సద్గుణములు అలవాటు చేసుకోవాలను. తదుపరి ఆ సద్గుణములు కూడా దాటి నిర్గుణ పరమాత్మ సన్నిధికి చేరవలను. అంటే ఏ గుణాలు లేనటువంటి స్థితి, త్రిగుణాకారం అంటారే చూసారా. 3 గుణాలు మన ఎప్పుడు సత్వ రజస్ తమో గుణాలన్నీ 3 గుణాలు మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. సాత్వికమైనటువంటి సాధు స్వభావంతో ఉండేటువంటి దాన్ని సత్వగుణం అన్నారు. నేను అని ఒక డాంబికంగా నడిచేటటువంటి దాన్ని రాజసికమైనటువంటి నేనే, వీళ్ళెవరు కాదు నేనే, అది తామసికమైనటువంటి గుణం. ఈ 3 గుణాలే మనని ముందుకు తీసుకెళ్లాలా వెనక్కి తీసుకెళ్లాలని నిర్ణయించాం. అందుకని ఏ గుణాన్ని పెంచి పోషించుకోవాలి, ఏ గుణాన్ని తగ్గించుకోవాలి అనేది ఒక సాధన. ఈ సాధన కాస్త బాగా ముందుకెళ్ళిన తర్వాత ఈ 3 గుణాలు కూడా ఎవాల్యూషన్ అయిపోతాయి. ఈ 3 గుణాలు ఉండవు. ఒకే నిశ్చలమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మతత్వం వస్తుంది. అటువంటి ఆయన నిర్గుణుడు అంటారు. ఆ నిర్గుణుడు అనేటటువంటి వాడే భగవంతుడు అంటారు. భగవంతుడికి ఏ గుణాలు ఉండవు. నవ్వు వస్తే నవ్వుతాం, ఏడుపు వస్తే ఏడుతుంటాం. ఆయనకి నవ్వు ఒకటే, ఏడుపు ఒకటే, 2 ఒకటే. 2 కూడా ఆయనే హర్ట్ చేయు, ఆయనేమి హర్ట్ చేయు, కానీ మన హర్ట్ చేస్తాడు.
ఆయన్ని హత్య చేయని మన హత్య చేస్తున్నాయి అని అంటే మనకి ఎంతో కొంత దేహభ్రాంతి ఉంది కాబట్టి దీన్ని తొలగించుకుంటమే సాధన. సాధన అంటే వేరేం కాదు, మానసికమైనటువంటి సాధన కోసం ఈ అనుష్ఠానాలన్నీ పాటిస్తూ ఈ సత్సంగాలన్నీ జరుపుకుంటూ ఇందాక చెప్పిన 20 గుణాలను అలవర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఒక మంచి సాధు స్వభావం, సాత్వికమైనటువంటి గుణం ముందు ఏర్పడుతుంది. తమో గుణాన్ని తగ్గించేసుకుంటాం, రజోగుణాన్ని కూడా వదిలించుకోగలుగుతాం, కానీ సాధు స్వభావాన్ని వదులుకోలేం. ఇప్పుడు రివర్స్లో మాట్లాడతాం అనుకుంటారా? ప్రస్తుతం సమాజంలో తమో గుణాన్ని వదిలించుకోలేని స్థితిలో ఉన్నారు. నేనే ఐఎమ్ ది కింగ్, నా తర్వాతే నేను పోయినా కూడా నా పేరు ఉండాలి, నేనే నిర్మించా, నేనే కట్టా. సరే, ఇవన్నీ తమో గుణ ప్రభావమైనట్టు. ఎవరబ్బా సొమ్ముతో కట్టావు? మొదలు ట్యాక్సీతో కడుతున్నా, ఆ జాస లేదు, నేనే కట్టా అంటాం కదా. చాలామంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఈ పేరు తీసేసి ఇంకో పేరు పెడుతుంటారు చూసారా. అది నేనే అనే స్వభావం, అది తమో గుణం. అట్లా ఉంది ప్రస్తుతం లోపం. ఇప్పుడు నేనేమంటున్నాను, అవన్నీ వదిలించేసుకుని ఎట్టకు మన దాకా రాలేదు కాబట్టి వదిలించుకున్నాను అంటున్నానేమో. వాస్తవంగా ఆ స్థితికి మనం వెళ్తే మనం కూడా వదిలించుకోలేమేమో. తమో గుణాన్ని అయినా వదిలించుకోవచ్చు బలవంతంగా. అలా వదిలించుకున్నటువంటి వాడు జనకుడు, రాజర్షి. సీతమ్మ వారి తండ్రి జనకుడు రాజు, అఖండ భూభాగాన్ని ఏలినటువంటి మహానుభావుడు చూసారా. మరి సర్వ సైన్య ఆయన చేతిలో ఉన్నది. అన్ని రాజ్యాలకి ఆయన కింద చాలామంది సామంతరాజులు ఉండేవారు. అటువంటి ఆయన రాజర్షి ఎదిగాడు అని అంటే, ఆత్మజ్ఞానంతో విలసిల్లాడు అని అంటే చూడండి. ఆ నేనే అనేటటువంటి తత్వాన్ని, తమో గుణాన్ని వదిలేసుకున్నాడు. తర్వాత ఆ రాజరికమైనటువంటి వ్యవస్థను కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ లాగా ఒక ఆఫీస్లో ఒక గుమస్తా పనిచేసినట్టుగా ఒక ఆఫీసర్ గుమస్తాలాగా పనిచేస్తుంటాడు ఒక్కొక్క ఆఫీసర్. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ పనే అంతవరకు ఉదయం వచ్చినాడు సాయంత్రం వరకు కూడా ఒక్కొక్క కలెక్టర్ ఉంటాడండి, బ్రహ్మాండ కలెక్టర్ ఉంటాడు చూసారా. అందరికంటే ముందు వచ్చి అందరికంటే లేటుగా వెళ్ళేటటువంటి బ్యాంక్ మేనేజర్ ఉంటాడు. ఇవాళ బ్యాంక్ పరిస్థితులు కూడా అలా ఉంది. బ్యాంకులో మేనేజర్ పరిస్థితి అలాగే చచ్చినట్టు ఉండాల్సి వస్తుంది చూసారా. ఆ ముందు ఊడ్చేవాళ్ళు అటెండర్ అన్న ముందు వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళకేం పని లేదు. అయ్యగారు ఉంటాను నమ్మకం, నీతో మాకు పని లేదు పోమ్మ, నేను ఇంకా టాలీ అవ్వలేదు, తేడా వచ్చింది. ఈ క్లర్క్ కూడా నా డ్యూటీ అయిపోయిందని నేను వెళ్ళిపోతున్నాడు, కానీ బ్యాంక్ మేనేజర్ వెళ్ళటానికి చూసారా. ఇవన్నీ వదిలించుకోగలం. తమో గుణాన్ని వదిలించుకోవచ్చు, రాజసికమైనటువంటి ఆ గుణాన్ని కూడా వదిలించుకోవచ్చు, కానీ సాత్వికమైనటువంటి గుణాన్ని కూడా వదిలించుకోవాలన్నాడు ఇక్కడ భగవంతుడు. అది ట్విస్ట్. అంటే ఏ గుణము లేనటువంటి స్థితికి మనం తయారు చేస్తున్నాడు చూసారా. ఇది కూడా ఒక మాయే. అబ్బా ఆయన అంత మంచోడు రండి బాబు, ఆదివారం వస్తే రండి రండి రండి, ఆయనకి ఎంత ఇంట్రెస్టో బాబు, భలే మంచోడండి, ఆ రవికుమార్ అని ఆయన భలే మంచోడండి అని అంటారే. ఈ మంచోడు అనేటటువంటి మాట నా చెవులు పడినప్పుడు ఉంటుంది, భలే ఆనందంగా ఉంటుంది, భలే మత్తుగా ఉంటుంది. ఇది కూడా ఒక సెడేషన్ డ్రగ్ లాంటిదే చూసారా. ఈ మంచి భావన ఎంతవరకు అంటే ఇది పోషించుకోవాలి. కొంతకాలం పోషించుకున్న తర్వాత దీనికి కూడా అతీతంగా ఉండాలి. ఈ మంచి అన్నవాడే రేపు పొద్దున ఈ శ్రీరామ్ గారే కనపడినప్పుడు ఆయన నచ్చగాడు అనొచ్చు, దానికి కూడా సిద్ధపడిపోవాలి. అలా రోబోట్ లాగా పనిచేస్తేనే స్పిరిచువాలిటీలో. అందుకని దీనిలో పొగడ్తలు ఉంటాయి, తెగడ్తలు ఉంటాయి. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక సంస్థలో ఒక కీలకమైనటువంటి బాధ్యత నిర్వహించేటప్పుడు పొగిడేవాళ్ళు ఉంటారు, తెగిడేవాళ్ళు ఉంటారు. ఆయన ఏమి పని పాట లేక ఆయన చేస్తున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆయన తిడుతుంటారు. వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఏదన్నా చూసి ఏదైనా కొత్త వ్యాపారం పెట్టరాదు, కొత్త వ్యవహారం చేయరాదు ఏంటి అని అంటూ ఉంటారు. ఏదేమైనా కానీ ఆ శాశ్వత పరబ్రహ్మతత్వాన్ని నేను పొందాలి. అద్దాక మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ వ్యాపారం చేద్దామా, ఈ వ్యాపారం చేద్దామా, ఈడు నన్ను ముంచేశాడే, ఆడు నన్ను ముంచేశాడే, ఈ గొడవ వద్దానికి అసలు మళ్ళీ నేను పుట్టకూడదు అంతే. ఏదో మినిమం ఈ దేహాన్ని రక్షించుకోవడానికి కావాల్సిన ఏర్పరచుకున్నాం కాబట్టి ఇది దీనిలో ఉండాల్సిందే చూసారా. అటువంటి స్థిరత్వం కావాలయా, అట్లా లేకోకుండా ఉంటే మీకు ఎట్లా అని చెప్పే విషయాన్ని చెప్తూ
ప్రవక్ష్యామి అంటే లెస్సగా చెప్పుచున్నాను. ఆధ్యాత్మిక బోధ యందు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపరిమిత ఉత్సాహము ఈ పదములందే ద్యోతమవుతున్నది. అంటే ఇక్కడ యజ్ఞాత్వామృతమస్నుతే అనేటటువంటి వాక్యాన్ని ఇక్కడ వాడాడండి. యజ్ఞాత్వామృతమస్నుతే అంటే జ్ఞేయ వస్తువుకు పరమాత్మ నిరింగినచో కలగబో గొప్ప ఫలితము ముందుగానే తెలిసి ఉన్నచో దాన్ని పొందుటకై సాధకుడు ఆనందంతో ఉత్సాహంతో ముందుకు బయలుదేరగలడు. కనుకనే భగవానుడు ఇచ్చట జ్ఞేయ స్వరూపమును వర్ణించబోతున్నాడు. ముందుగానే దాని ఫలితమును కూడా చెప్పబోతున్నాడు. అమృత తత్వమే అంటే మోక్షమే దాని ఫలితము. అమృత తత్వం అంటే మృతత్వం లేనటువంటిది, చావు లేనటువంటిది. ఏం చదవాలి స్వామి అని అంటే భగవాన్ సత్యసాయిబాబు చెప్తాడు, చావు లేని చదువులు చదవాలరా. చూసారా, చావు లేని చదువు చదవాలి. మన మామూలు లౌకిక విద్యలన్నీ ఏ ఎంఏతోనో ఎంఎస్సీతోనో లేదా ఎంటెక్తోనో పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత చదవటానికి ఇక ఆ ట్రేడ్లో ఏమి ఉండదు. చూసారా, కానీ ఆత్మజ్ఞానాన్ని మాత్రం అంతు పొంతు లేనటువంటి జ్ఞానాన్ని, దీన్ని సాధన చేస్తూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇట్లాగా ఆనందంతో ఉత్సాహంతో ముందుకు బయలుదేరగలగాలి. అట్లాగే దాని యొక్క ఫలితం ఏంటంటే మోక్షమే ఫలితం. ఆహా, ఎట్టి మహత్తర ఫలితము చిన్న చిన్న ప్రాపంచిక వస్తువులపైన పెనుగులాడుట కంటే మహోన్నతమైనటువంటి ఈ జ్ఞేయ వస్తువును పొందుటకై జీవుడేలా కృషి సల్పరాదు. అది అడుగుతున్నాడు. చిన్న చిన్నవి అడుగుతారేంటి? అది చాలాసార్లు చెప్పాము. ఆ కల్పవృక్షం దగ్గరికి వచ్చి కాఫీ కూడా అడుగుతారు ఎందుకు? కల్పవృక్షం ఏది పడితే అది ఇస్తారంటుంది కదా. మోక్షమే కోరుకో, మోక్షమే కోరుకో. లేకపోతే అక్కడికి వెళ్ళినాక నాకు సంతానం లేదనో లేకపోతే ఉద్యోగం లేదనో ఏ అడుగుతావేంటి అంటే మనం 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 ఏ స్థాయిలో ఉన్నామంటే ఈ స్థాయిలోనే ఉన్నాం. అందుకని మనకి ఈ స్థాయి కోరికలే వస్తాయి. మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఎట్టగా అడగం. ఆ స్థాయికి చేరుకుంటమే సాధన. సాధన అంటే ఏంటంటే మానసికంగా ఆ స్థాయికి మనం చేరుకోగలగాలి. దానికి వైరాగ్యం అనేటువంటి నిచ్చిన పైకి ఎక్కాలని నిచ్చినట్లు అవసరమో ఆ వైరాగ్య బుద్ధిని మనం ఏర్పరచుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ బ్రహ్మస్థానాన్ని పొందాలి. నేను బ్రహ్మనైపోవాలి. నేను ఇచ్చే స్థితిలో ఉండాలి కానీ పుచ్చుకునే స్థితిలో ఉండకూడదు. భగవంతుడు అంతా ఇస్తాడు అని చెప్పి అంటున్నాం కదా, అటువంటి స్థితిలో నేనుండాలి. అంటే ఆ నిరాకార నిర్గుణతత్వంలో నేను ఒకడిని అయిపోవాలి. నా ఇంట్లో ఉన్నటువంటి బిందులో ఉన్న నీళ్లు తీసుకెళ్ళి సముద్రం చిలకలపూడి సముద్రంలో పోతే నా ఇంట్లో నీళ్ళు కూడా సముద్రం అయిపోయిందా లేదా? ఇంకా విడదీయగలుగుతామా? అట్లాగా ఈ జీవాత్మని పరమాత్మలో కలిపేసుకుంటే నేనే పరమాత్మని. ఆ స్థితికి చేసేటటువంటి సాధనే స్పిరిచువల్ ప్రాక్టీస్. కాబట్టి ఇక్కడ నసత్తన్నా సదుచ్యతే అంటే అది సత్తు కాదని చెప్పుదాని భావము, దృశ్య వస్తువు వలె గోచరము కాదనియో, అంతేకాని అది లేదని భావం కాదు. ఇక్కడ మనకు కనపట్టలేదు అన్నంత మాత్రాన అది లేదు అనేటటువంటి భావన వద్దు. ఆత్మ మనకు కనపట్టలా, ఇంతసేపు చెప్పుకున్నటువంటి ఆత్మ మనకు కనపట్టలా, అంత మాత్రం చేత లేదని చెప్పవద్దు. ఆ లేనిదేదో లేని రోజున నువ్వు ఈ మాట రాటల్లా. ఆ శవానికి 2 కాళ్ళు 2 చేతులు ముక్కు చెవి నాలుగు అన్నీ ఉన్నాయి కదా, అన్ని అంగాలు ఉన్నాయి, కానీ అది కదలట్లేదు. ఉన్నప్పుడు కదిలింది. ఆ పోయింది ఏమిటి? ఆ పోయిందే నువ్వు. అది కనపడదు. చూసారా, అది కనపడదు. అట్లాగే కరెంటు పోయింది, బల్బు ఆరిపోయినంత మాత్రం కరెంటు పోయినట్టు కాదు, కరెంటు ఉన్నది అనేటటువంటి భావాన్ని ఎప్పటికప్పుడు దృఢపరచుకోవాలని చెప్తూ సర్వత పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వత శృతి మొల్లేకే సర్వభావృత్య తిష్టతి. అది అంటే ఆ బ్రహ్మం, దాన్ని ఆత్మ. అంతటను చేతులు కాళ్ళు కలదయు, అంతటను కన్నులు తలలు ముఖములు కలదయు, అంతటను చెవులు కలదయునయ్యి ప్రపంచమునందు సమస్తమును ఆవరించి వ్యాపించి ఉన్నది. ఆ ఆత్మే మొత్తం ఆవరించి ఉన్నది. అది నీలోనూ ఉన్నది, నాలోనూ ఉన్నది, ఇతర జీవరాశుల్లోనూ ఉన్నది.
అది ప్రాణం రూపంలో ఉన్నదని ప్రాణం అంటున్నారు, గాలి రూపంలో ఉందని కొంతమంది అంటున్నారు. ఆ పోయిందండి, ముక్కులోంచి పోయింది గాలి అంటారు కొంతమంది. ఆయన కళ్ళు తెరిచి పోయాడంటే కళ్ళు నుంచి పోయిందండి గాలి అని అంటారు. చూసారా అది పోయేది వచ్చేది మనకు తెలియదు, కనపడింది. అటువంటిది ఆ బ్రహ్మము, ఆ ఆత్మ అంతా ఆవరించి ఉందనేటటువంటి భావన తెలుస్తూ ఆ పరబ్రహ్మ సర్వనేత్రములు, చెవులు, ముఖములు కలిగి ఉన్నాడని చెప్పడం వలన, అంటే అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు కాబట్టి అన్ని చెవులు ఆయనే, అన్ని కళ్ళు ఆయనే, ఆత్మవే. దానిలో ఒక భాగమే మనం. ఆ భావన మనకు రానంత వరకు ఆత్మ వేరుగాను మన వేరుగాను చూసుకుంటుంటాం. ఎప్పుడైతే సాధనలో ముందుకు వెళ్ళి ధ్యానంలోకి ముందుకు వెళ్ళిన తర్వాత ఆ గురుముఖత కొంత ఆ నాలెడ్జ్ సంపాదించిన తర్వాత మనకు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది అది నేను ఒకటే, ఆ ఆనందమే నేనే ఆనందం. అందుకని మన సనాతన ధర్మం అంతా కూడా ఆనందం ఎక్కడో లేదు, నీలోనే ఉన్నది. అది ఎక్కడో బయట లేదు. దానికి ఒక ఉదాహరణ సత్యసాయిబాబా గారు ఒకసారి సందర్భంలో చెప్పారు. ఇల్లు తగలాడిపోతుంది, అయ్యో నా కొడుకు లేడు, అందరి ఇళ్ళు ఎవరికాళ్ళే అటు నుంచి తగలాడిపోతుందని చెప్పేసి ఎవరికాళ్ళు ఎవరిల్లు వాళ్ళు నీళ్లతో జల్లుకుంటూ ఉంటారు. ఈ ముసలాయన కంగారు పడిపోతుంటాడు, నా కొడుకు లేదు, ఎవరు లేరు, నేనేం మొయ్యలేను, అయ్యో నా ఇంటి మీద కూడా చల్లండాయా, నా ఇంటి మీద కూడా చల్లండాయా అన్నాడు. ఎవడు దొరుకుతాడు ఆ టైంలో, ఎవరిల్లు వాళ్ళు చూసుకుంటుంటారుగా. ఈ లోపల స్వగండాలు పెడుతున్నాడు, ఎక్కడ ఉన్నాడో కొడుకు తెలియట్లా, అయ్యో కొడుకు వస్తే బాగుందని చాలా వర్రీ అయిపోయాడు, చాలా దుఃఖంతో ఉన్నాడు. ఈ లోపల ఎక్కడి నుంచో వచ్చాడు గుర్రున్న, నాలాయ్ నువ్వే కంగారు పడు, మాకు ఇది 4 రోజుల క్రితమే అమ్మేసాం ఈ ఇల్లు, మన డబ్బులు మనకు వచ్చేసినాం. అమ్మేసావా అమ్మేసావా అని చెప్పి ఆయన గోచిగుడితో సహా బయటకు వచ్చాడు. తగలాడితే మళ్ళీ ఆయన తగలాడాల్సి వస్తాడు. అంటే అప్పటి వరకు దుఃఖంగా ఉన్నవాడికి అప్పుడే సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? అది నీలోనే ఉన్నది. ఆ దుఃఖపడింది నువ్వే, సంతోషపడింది నువ్వే, ఉన్నా కాదా? స్విచ్ ఆన్ చేసినట్టుగా నువ్వు దుఃఖపడు అంటే దుఃఖపడ్డావా, లేదా నువ్వు సంతోషంగా ఉండు అంటే నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావా? చూసారా, ఆ రెండు కూడా లోపలే ఉన్నాయి. అయితే ఆ లోపలే ఉన్నటువంటి సుఖ దుఃఖాలు కలగటానికి మనం బయట ఉన్నటువంటి వస్తువాహన ప్రపంచంతో ముడిపడి ఉన్నాము. ఇక్కడ సంతోషకరమైనటువంటి 10 లక్షలు ఆస్తి కలిసి వచ్చింది అనేటప్పటికీ ఇక్కడ మనసులో సంతోషం వస్తుంది. అంటే బయట ఉన్నదాంతో లింకప్ అయి ఉన్నాము. బయట ఉన్నదాంతో లింకప్ అవ్వకోకుండా నిరంతరము ఆనంద స్వరూపంగా ఉండేటటువంటిది నీలో ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు తగ్గించుకోవాల్సి ఏంటంటే బయట ఉన్నటువంటి వస్తువాహన ప్రపంచంతో బయట ఉన్నటువంటి ఆనందాలను, సుఖాలని, టెంపరీగా వచ్చేటటువంటి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా శాశ్వతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అనేటటువంటి దాని వైపు తిరగటమే స్పిరిచువాలిటీకి మార్గాన్ని అన్వేషిస్తూ ఆ మార్గంలో నడుస్తున్నాడు అనడానికి డిఫరెన్స్ అన్నమాట. 10 లక్షలు లాటరీ కట్టంగానే 10 లక్షలు తగిలింది అనగానే ఆనందం వస్తుంది. ఇది ఇప్పుడు మనం అమ్మిన వెంటనే తెల్లారే 10 లక్షలకి అమ్మితే అది 20 లక్షలు అమరావతి ప్రకటించగానే 20 లక్షలు అన్నారు. అప్పుడు ఏడుపు వస్తుంది, అవును కదా? ఈ ఏడుపుకి, ఈ దుఃఖాన్ని, ఈ సంతోషానికి కారణం బయట ప్రపంచంలో జరిగే ట్రాన్సాక్షన్ కారణమైంది కానీ నువ్వు కాదు అసలు. వాస్తవంగా నీకు దుఃఖం లేదు, సుఖం లేదు, కానీ నువ్వు అవి కొని తెచ్చుకుంటున్నావు మనసు ద్వారా. ఎందుకు? నేను ఇక్కడ శాశ్వతమే అనేటటువంటి భావన, నేనున్నంత వరకు ఇది నాదే అనేటటువంటి భావన. అటువంటి భావనలన్నీ తగ్గించుకున్నప్పుడే వైరాగ్యం వస్తుంది. సరే, ఎట్లా అంటే అలా ఉంటుంది స్వామి చెప్పేటువంటి విషయాలు. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నారండి, ప్రవక్ష్యాన్ని. అట్లాగే సర్వత పాణిపాదం తత్సర్వతోక్ష శిరోముఖం, అంటే అన్ని చేతులు, అన్ని కాళ్ళు, అంతా కన్నులు కలిసినటువంటి వాడిని నేనే. ఈ కారణంలో ఏ కార్యములను, ఏ సంకల్పమైనను అది ఎంత రహస్యమైనప్పటికీ సర్వాంతర్యామి భగవంతునికి తెలియకపోదు. కాబట్టి జీవులు తమ ఆచరణ విషయమై బహుజాగ్రత్తలై పాపకార్యమును, పాప సంకల్పము విడనాడి సన్మార్గమునే చేపట్టవలను. ఇక్కడ ఎవరో చూడలేదు కాబట్టి గుళ్ళో కౌంటింగ్ పిలిచారండి. హుండీ లెక్కింపుకి భక్తుడుగానే వెళ్ళాడు. భక్తులనే పిలుస్తారు పాపం, వాళ్ళు కూడా ఆ కట్టలు కడతారు.
100 వేసి ఒక కట్టలో, అందులో ఒక కట్ట నొక్కులో అని ఎడతాడు. మీరు చాలా వీడియోలో చూసారో లేదో. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగోస్త్రం కట్టుకుని చక్కగా జంజి పోగేసుకుని ఆ నిలువునామాలు పెట్టుకున్నటువంటి ఆ మహానుభావుడు ఈ కట్ట లెక్కబెట్టి కట్టలోంచి ఒక కట్ట తీసేసి ఇంకోటి అందించాడు, అక్కడి నుంచి ఇంకోటి అందించాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ హుండీల్లో ఈవిడ తెలుసు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎంత ఘోరం నేరం జరుగుతుందో కూడా హుండీ లెక్క పెట్టేటప్పుడు కూడా కొంతమంది ఆ ఒళ్ళలో వేసేసుకుని చిల్లర డబ్బులు అవి దోసేవాళ్ళు కూడా ఉంటారు. భగవంతుడు హుండీ లెక్క పెట్టడానికి ఈయన ఏదో నీతి నియమం కలిగినాడు అని చెప్పి అందరినీ పిలవరు కదా. పిలిచారు అంటే రోజు గుడికి వచ్చి దండం పెట్టుకున్నాడు, మహాభక్తుడు కావాల్సి చెప్పి పిలిచారు. ఈ మహాభక్తుడు ఏం చేస్తాడంటే ఈ చిల్లర కూడా వేసిపోతారు. అట్లాగే గుడి ధర్మకర్తలందరూ చాలామంది చూస్తుంటాం కదా, ఆయన ఇంటికి స్పెషల్ ప్రసాదం వెళ్తే నేను, లేకపోతే అందుకని బాబు ఏ పదవి ఇచ్చినా నాకు మాత్రం ఆ పదవి ఇవ్వద్దని చెప్పేసి ఒక కుక్క అంటదంట. కలెక్టర్ చెప్పుకున్నట్టు ఆ కుక్కని కొట్టారండి. అది కూడా నేను తప్పు చేయకుండా కొట్టారు స్వామి అని చెప్పి ఆ రోజుల్లో ఆ రాజుగారి కొలువు దగ్గరికి వచ్చి ఆ కుక్క ఆ గంటాన్ని మోగించింది. ఆ గంట మోగిస్తే ఈ టైంలో ఎవడో మోగించిందని చెప్పేసి ఎవడో చూడరా అని చెప్పి చూస్తే కుక్క. ఏమిట్రా కుక్క అని చెప్పి దాన్ని ఒళ్ళంతా వాసన తెలిపోయాం. ఆ వాసన తెలియటప్పటికి ఏంటిది అని చెప్పేసి పాపం అంటే ఆ కుక్క నాయమట రండి అని చెప్పేసి అది దారి చూపెడితే తీసుకెళ్ళి పలానోడి దగ్గర చూపి అని చెప్పి చూపెడితే ఏం జరిగిందనంటే ఈరోజు నా పాల పడగొట్టింది, అందుకని అవునండి మేము బయట పాలు కాసుకుంటుంటే వచ్చి రోజు పడేస్తుందండి, అందుకని దాన్ని పట్టుకుని వాసన పెట్టాము అని చెప్పాను. ఇదేంటమ్మా ఇంత దారుణంగా కొడతారా ఎవరైనా? ఈ రాజుగారు మంచి రాజర్షి అనమాట, ఈయనకి చాలా మహత్తు కలిగినటువంటి మహానుభావుడు. ఈ కుక్కకి మాట్లాడేటటువంటి విద్యని ప్రసాదించి నువ్వు ఇతనికి ఏం పనిష్మెంట్ ఇవ్వమంటావు చెప్పు, నువ్వే చెప్పు అని ఆ కుక్క చెప్తే గుళ్ళో ధర్మకర్తగా అయ్యిందంట. గుళ్ళో ధర్మకర్తగా ఏంటంటే మంచిదేగా పోస్ట్, ఆ పోస్ట్ కంటే ఆ పోస్ట్ వేయండి, ఇంతవరకు నేను ఆ పోస్ట్ చేసి వచ్చాను, అందుకే నాకు ఆ పోస్టే చేసి వచ్చాను గత జన్మలో. చూసారా, నీ పాపాలు పోతాయని గుళ్ళోకి వెళ్తాం. గుళ్ళో ఉండి చేసేటటువంటి పాపాలు ఎక్కడ పోతాయండి? అందుకని గుళ్ళో చేసేటటువంటి ఎంప్లాయీస్ చాలా కేర్ఫుల్, సామాన్యమైనటువంటి విషయంగా. ఎక్కడెక్కడో పాపాలు చేసి ఇక్కడికి వచ్చి మొక్కుకుని అవి పోగొట్టుకుంటుంటే అక్కడే ఉండి ఇంకెవరు మొక్కుకుంటాడు? ఆ మొక్కుకున్న చోటే పాపాలు చేస్తూ ఉంటే. చూసారా, అట్లాగా ఈ పరబ్రహ్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అది ఎంత రహస్యమైనది అయినప్పటికీ సర్వాంతర్యామి, అది సర్వాంతర్యామి అనేటటువంటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవడో చూడలేదు కదా అని అనుకోవచ్చు. సీసీ కెమెరా లాంటిది ఆత్మ అనేది. భగవంతుడు ఎవరో చూడలేదు కాబట్టి ఒక రకంగా, చూస్తే ఒక రకంగా, చూడకుండా ఒక రకంగా ఉంటే అయ్యే పెట్టింది. అదే చెప్తారు కదా, అందరికి తల కట్టుకొని ఇచ్చి ఎవరు చూడకుండా తినరా అని అంటే అందరూ తినేసి వచ్చారు. సింబాబు లాంటి వాడు వచ్చాడు తినకోకుండా. ఇదేంటి తినకుండా వచ్చామంటే ఎవరో చూడకుండా తినమన్నారు కదండి, మరి దేవుడు చూస్తాడు కదండి అన్నాడు. దేవుడు సర్వాంతర్యామి అన్నీ చూస్తాడు కదా, మరి ఎవరు చూడకుండా ఉన్నారంటే ఆ ఎరుకుంది కాబట్టి ఇప్పుడు పైకి వస్తాడా? అట్లాగా భగవంతుడు ఒకడు ఉన్నాడు. పాప పుణ్యాలను లెక్క కట్టేటటువంటి సిస్టమ్ ఉంది, వాటిని బట్టే ఫలితాలు ఉంటాయి. కాబట్టి బయటకు ఒక రకంగా లోనకు ఒక రకంగా ఉండొద్దు. అత్తగారుగా బయటకు వచ్చినప్పుడు చక్కగా శుద్ధులని చెప్పి ఇంటికి వెళ్ళినాక కోడల్ని, ఇప్పుడు కోడలు కాదు రివర్స్ అయింది, కోడలే అత్తగారిని, అవునా రివర్స్ అయిందా? వాతావరణం రివర్స్ అయింది. అట్లాగా కొన్ని విషయాల్లో పాప పుణ్యాలు అంటే ఇక్కడ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్తా ఉన్నారు, పాప భీతి లేకపోతే దైవ ప్రీతి కలగదండి. పాప భీతి, అమ్మో నేను తప్పు చేశాను, తప్పు చేస్తే నాకు శిక్ష ఉంటుంది, భగవంతుడు ఒక ఆయన ఉన్నాడు అనే పాప భీతి. దేనికి భయపడాలి? పాపానికి భయపడాలి. పాపానికి ఎవడైతే గట్టిగా భయపడతాడో వాడికి దైవ ప్రీతి ఏర్పడదు. ఎందుకు భయపడ్డాడు? చూసి ఆయన ఒకడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకం ఉంది కాబట్టి. పాప భీతి, దైవ ప్రీతి, దైవం పట్ల ఇష్టం కలుగుతుంది. ఈ రెండు ఉన్నవాడికి సంఘంలో నీతిగా ఉండగలుగుతాడు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పాప భీతి ఎవడికి లేదు. పాప భీతి ఎవరికన్నా ఉందా? పాప భీతి ఉంటే ఇన్ని నేరాలు కోరాలి ఎవడన్నా చేయగలుగుతాడా? శుభమాట పెళ్లి చేసుకుని 2-3 పిల్లలు కానీ, ఆ పిల్లలు కూడా 10th ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ప్రియుడితో కలిసి
హస్బెండ్ని చంపేటువంటి హస్బెండ్ కలిసి ఇప్పటివరకు ఇటు రివర్స్గా అయినవాళ్ళం. అంత భయంకరంగా ఉన్నాయి నేరాలు ఘోరాలు చెప్తూ సింగ్ బాబు భయంకరంగా ఉన్నాయి. కాబట్టి పాప భీతి ఏమన్నా ఉందండి? పాప భీతి ఉందా? పాప భీతి లేకపోవడం వల్లే సంఘం నీతి తప్పుతుంది. చూసారా? పాప భీతి ఉంటే ఎంతో కొంత దైవం మీద ప్రీతి కలుగుతుంది, అప్పుడు నీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 3 అనేటటువంటి ప్రాథమిక విషయాలను సత్యసాయిబాబు చెప్తారు. అట్లాగే ఇక్కడ ఈ విషయాల్లో భగవంతుడు చూస్తున్నాడు, పాప సంకల్పములను విడనాడి సన్మార్గంనే చేపట్టవలను. దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనేటటువంటిది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఆ గుళ్ళోనే ఉన్నాడు, ఈ గుళ్ళో లేడు, లేదా ఆ మనిషిలోనే దైవం ఉంది, ఈ మనిషిలో లేడు అని కాదు. పవిత్రమైనటువంటి హృదయం ఎక్కడుందంటే అక్కడల్లా భగవంతుడు యొక్క లక్షణాలు బయటకు కనబడతాయి. అంత మాత్రం చేత మిగతా వాళ్ళు లేడంటే ఉంటాడు కానీ దాని మీద మసకబారినట్టుగా ఉంటాడు. మన ఈర్ష్య అసూయ ద్వేషాలతో లోపలుండి అలా ఉంటాడు. అవి ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా అవి కరిగిపోతూ ఉన్నాయో పెట్రోమాక్స్ లైట్లో బల్బులాగా అది గాలి కొద్ది దాని కాంతి పెరుగుతూ ఉంటుంది పెట్రోమాక్స్ లైట్లో. చూసారా? ఈ ఆధ్యాత్మిక పరిపక్వత వచ్చిన కొద్దీ అతనిలో ఆ జ్ఞానం వచ్చిన కొద్దీ కూడా ఆ దైవికమైనటువంటి లక్షణాలు బయటపడతాయి. అటువంటి వ్యక్తినే అవతార పురుషుడు, అటువంటి వ్యక్తులే సత్యసాయిబాబా, అటువంటి వ్యక్తులే వాళ్ళకి పూర్ణమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఇక మనం ఆ అవతారానికిను ఈ మిగతా భగవంతుడికి ఏం తేడా లేదు అనేటటువంటి పరిస్థితి మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి కూడా నీదే అంటాడు భగవాన్ సత్యసాయిబాబా కూడా అంటాడు. మీరందరూ కలిసి నన్ను దేవుడు అంటున్నారు కానీ మీరు దేవుడు అని నాకు తెలుసు, మీకు తెలియదు. సరే అంటే ఆయన చాలా మానవ స్థితి నుంచి మానవితరమైనటువంటి మహాదేవుడు స్థితికి వెళ్ళిపోయినటువంటి మహానుభావులు ఈ అవతార పురుషులు అంటారు. చూసారా? ఆ స్థితికి మనం వెళ్ళాలి అని చెప్తూ సర్వమానృత్యతిష్టతి అంటే సమస్త దృశ్యమును ఆవరించి ఉన్నదని చెప్పటం వలన ఆత్మ దృశ్యము కంటే పరమై ఉన్నదని తేలుతున్నది. ఆవరింపబడు వస్తువు కంటే అతీతమై ఉండవని కదా. అది ఇప్పుడు ఒక వస్తువుని ఏదైనా ఇంకొక వస్తువుతో కప్పెట్టాలంటే మామూలు భాషలో మాట్లాడుకున్నాం. కోడి ఉందండి, కోడిని కప్పెట్టాలంటే పెద్ద గంపే కావాలిగా, అంటే దానికంటే పెద్దదైతేనే కదా. అట్లాగే ఈ సర్వమానవాళి సర్వ సృష్టిని ఆవరించి ఉందంటే ఈ సృష్టి మొత్తానికంటే పెద్దదై ఉండాలి కదా, అంతే కదండి. అదైతేనే ఈ సృష్టి మొత్తం ఆవరించి ఉండగలదు, అంత పెద్దదై ఉండాలి. అంత పెద్దది ఏదై అంటే ఆత్మస్వరూపం. చూసారా? అది పదార్థ రూపంలో లేదు కాబట్టి ఆవరించి ఉన్నది. వాయువుకే పదార్థ రూపం ఉందనుకోండి, గాలికే పదార్థ రూపం ఉందనుకోండి, ఇది పీలిస్తేనే వీడు బతుకుతాడు అని ఉంటే దానికి ఒక రేటు వచ్చేసేది, దానికి ఒక వ్యాపారం. అవి పోగొట్టుకున్నవాడు ఎవరి దగ్గర ఉంటే ఆ దగ్గరికి ఎగబడేవాడు. కానీ ఆ రేషనాలిటీ లేదు. అందరం పీల్చుకునేటటువంటి గాలి, అందరిలోనే ఉన్నటువంటి గాలి అంతా ఉన్నాయి, అన్ని లోకాల్లోనూ ఆవరించినటువంటి గాలి. చూసారా? మనకు తెలిసి ఈ భూలోకం అంతా కూడా భూమి అంతా ఆవరించి ఉన్నది కదా. భూమి మీద ఆక్సిజన్ అనేటువంటిది అన్ని చోట్ల ఆవరించి ఉన్నది. మళ్ళీ దీన్నే ఎందుకని ఆత్మ అనకూడదంటే మళ్ళీ ఇది పైకి వెళ్ళిన కొద్ది నాకు లేదు, పైకి వెళ్ళినాక లేదు, శూన్య స్థితి ఉంది. అందుకని ఇక్కడ ఉపగ్రహాలన్నీ ఆర్బిట్లో ప్రవేశపెట్టామంటారే, ఆర్బిట్ అంటే శూన్య స్థితి. అటు పైన వాతావరణం ఉంటుంది, కింద వాతావరణం ఉంటుంది, రెండు గ్రహాలకు మధ్యలో ఒక నెర్ర సందులాగా అక్కడ మాత్రం శూన్యం ఉంటుంది అనమాట. శూన్యంలో ఈ గాలి ఉండదు. అందుకని గాలిని ఆత్మ అంటే వాస్తవం. లేకపోతే పంచభూతాల్లోంచి తీసి దాన్ని ఆత్మ అనేవాళ్ళం. ఇప్పుడు దాన్ని పంచభూతాల్లో ఒక ఎలిమెంట్గా పెట్టాం. అగ్ని, నిప్పు, గాలిలాగా గాలిని అంతవరకే పరిమితం. ఎక్కడైతే ఈ భూభాగం ఉందో అక్కడ మాత్రమే గాలి ఉంది. మళ్ళీ కొంతకాలం కొంత ఎత్తుపోయినాక గాలి లేదు, మళ్ళీ ఇంకో గ్రహంలోకి వెళ్ళినాక కొంత గాలి ఉంది. చూసారా? అట్లా కానీ ఈ అన్ని సృష్టి మొత్తం ఆవరించి ఉన్నది. నాట్ ఓన్లీ భూగ్రహం, సర్వ సృష్టిలోనూ ఆవరించి ఉన్నది ఆత్మ. అంటే అంత పెద్ద ఆత్మ, అదే నువ్వు అని తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ ఇంకో మాట అన్నాడు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తత్తో తద్జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విశిష్టితం. ఇక్కడ ఏంటంటే ఇన్ని శ్లోకాలు ఒక్కసారి ఎందుకు చెప్పాడు? 15, 16, 17, 18 అని అంటే జ్ఞేయస్వరూపము అంటే ఆ బ్రహ్మము సమస్తములైనటువంటి ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపచేయునదియు. మనకున్నటువంటి ఇంద్రియాలని చెప్పుకున్నాం కదా, కన్ను, ముక్కు, చెవి, నాలుక ఇవన్నీ ఉన్నాయే, వీటన్నిటినీ లోపల నుండి నడిపించేటటువంటిదే ఆత్మ. కన్ను చూస్తుంది అంటే కన్ను చూస్తుందా? ఉదాహరణకి ట్యాప్లోంచి నీళ్ళు వస్తున్నాయి అంటే ట్యాప్లోంచి నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నట్టు కనపండి. ఎందుకు నీళ్ళు వస్తున్నాయి ట్యాప్లో నుంచి? ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి, ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం ట్యాప్ తిప్పుతుంటే పంపు వస్తుంది అంటాం. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి. అట్లాగే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, చక్కగా చూపు కనపడతా ఉంది, మనసుతో ఆలోచించగలుగుతున్నాము, వెంటనే ఏదైనా చిటికేస్తే ఏ సౌండో కూడా చెప్పగలుగుతున్నాము. చూసారా? ఎప్పుడూ చిన్నప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మనం ఈ మధ్య కనుమరుగైనటువంటి సైకిల్ బెల్లు ఇప్పుడు మోగినా కానీ మనకి వెంటనే స్ఫురణలోకి వస్తుంది. అంటే కారణం చెవి. కారణమా? బయటికి చెవి ఉంది కాబట్టి, చెవి వినపడుతుంది కాబట్టి, చెవి డ్రమ్లో నుంచి ఆ సౌండ్ డెసిబల్స్ రూపంలో లోనకి వెళ్ళింది కాబట్టి చెవి పనిచేసింది కాబట్టి విన్నాం అనుకుంటున్నాం. కానీ లోపల నుండి నిన్ను నడిపించేది, ఈ ఇంద్రియాలన్నింటినీ నడిపించేది ఆత్మే. చూసారా? ఆ భావన రావాలి నీకు. మనసు కూడా కాదు, మనసును నడిపించేది కూడా ఆత్మే. చూసారా? ఇప్పుడు రాత్రిపూట లైట్ తీసేయంగానే ఇక్కడ ఉన్నటువంటి ఏ వస్తువు మనకు కనపట్లా, ఏ వస్తువు మనకి కనపట్లా. చీకటి రూమ్లోకి ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాము, టక్మంట మొత్తం వెలిగిపోయింది అనుకోండి, ఏది ఎక్కడుందో తెలియదు. కానీ ఆ వెలుగు రాగానే అన్నీ కనపడుతున్నాయి. అన్నీ కనపడటానికి కారణం నువ్వు నేను కాదు, వెలుగు కారణం. ఆ వెలుగే ఆత్మ. ఇది ఆయన చెప్పదలుచుకున్నాడు. లోపల ఉన్నటువంటి ఆత్మే అన్ని రూపాలని దర్శించగలుగుతుంది, అన్నింటినీ వినగలుగుతుంది, అన్నింటినీ చూడగలుగుతుంది, అన్నింటినీ రుచి చూడగలుగుతుంది. ఆత్మే. చూసారా? అనేటటువంటి విషయాన్ని అంటే అది ఆత్మ సర్వవ్యాపి, అన్ని పనులు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనేటటువంటి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కనపడటం లేదా కుర్చీలు కనపడటం కనపడకపోవడం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంది? ఆ వెలుగు మీద ఆధారపడి ఉంది. అట్లాగే మనం ఇట్లా మాట్లాడుతున్నాం, చేయగలుగుతున్నాం, పాడగలుగుతున్నాం, గొప్పగా పాడగలుగుతున్నాం, లేదా గొప్పగా ఏదైనా విషయాన్ని చేయగలుగుతున్నాము అని అంటే లోపల ఉన్నటువంటి ఆ రధికుడు ఉన్నాడే, ఈ రథాన్ని ఆశ్రయించి కూర్చున్నాడు, ఆ ఆత్మ ఉందే, దానివల్లనే. అది లేనప్పుడు ఈ రథం ఉన్నా కూడా ఉపయోగం లేదు. రథం లేకపోతే ఉపయోగం లేదు. ఆ రథంలో రధికుడు ఉన్నంత వరకే ఉపయోగము. ఆ రధికుడే ఆత్మ. అదే చెప్తారు కదా, ఆయన ఎవరో ఒక కంచరగాడిది మీద ఒక దేవతా విగ్రహాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఒక ఊరు నుంచి మరొక ఊరు. ఎవరో చెప్పారు ఆయన్ని విగ్రహం తయారు చేయమని, మంచి విగ్రహం తయారు చేయండి, దేవతా విగ్రహాన్ని తయారు చేయమంటే ఆయన చక్కగా విగ్రహాన్ని తయారు చేసుకుని ఆ రోజుల్లో పెద్ద ట్రాన్స్పోర్టేషన్ లేని రోజుల్లో ఒక గాడి మీద కట్టుకుని వెళ్తాం మొదలుపెట్టాడు. ఆ ఎదురుగుండా వస్తుంటే ఎవరికాళ్ళే మరి దేవతా స్వరూపం అనేటప్పుడు గబగబా చెప్పులు గిప్పులు అన్నీ విడిచేసి చక్కగా లుంగి కింద దించేసి నమస్కారం పెట్టడం మొదలెట్టారు. ఈ గాడిద ఏమనుకుంటుంది? నాకే పెడుతున్నాడు, ఈ దండాలని నాకే అనుకుని ఎక్కడైతే 100 మంది చేరి బాగా దండాలు పెడుతున్నారో అక్కడల్లా ఆగిపోవటం మొదలెట్టింది.
వాళ్ళ దండాలని ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఈ తోలి ఆయన గమనించాడు, ఓ నీ తెక్కి ఎలా ఉందా అని చెప్పేసి వెనకాల నుంచి బాతున్నా కూడా వెనక తిరిగి అరుతుందే తప్ప ముందుకు వెళ్ళట్లా. ఇంతమంది ఫ్యాన్స్ నా కోసం ఉంటే నేను ఎట్లా వెళ్తాను, నా కోసం వీళ్ళంతా వెయిటింగ్ చేసి దండాలు పెడుతుంటే అని మెదలకుండా నుంచుంటుంది. ఎంత దూరం వాళ్ళ ఓ దీన్ని దేవస్థానం చేయాలి, అక్కడేమో టైం అయిపోయింది, ఆ గుళ్ళు అందజేయాలి ఈ విగ్రహాన్ని. అప్పుడు టప్పంట ఓడ తీసి గబవా అది ఎత్తుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఒక్కరి దండం పెట్టలా గాడిదికి. అప్పుడు అర్థమైందనమాట, ఈ దండాలు నాకు కాదురా బాబు. చూసారా? అట్లాగే ఈ పొగడ్తలు తెగడ్తలన్నీ నాకు అనుకుంటున్నా ఇంతకాలం. అబ్బా ఆయన భలే చెబుతాడరా, ఆయన భలే పాడతాడరా, ఆయన భలే మాట్లాడతాడరా అంటే నాకు అనుకుంటున్నా. కాదు, నీలో ఉన్నటువంటి నాకు, అదే నువ్వు. అర్థమైందా? భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఎంత దాకా తీసుకెళ్తున్నాడు చూడండి. అదే నువ్వు. ఆ నువ్వు అనుకునేటటువంటి ఆత్మకే పెడుతున్నారు అక్కడ. లేకపోతే శవానికి ఉన్నాయి 2 కాళ్ళు 2 చేతులు, ఇంత ఒడ్డు పొడుగు, ఇంత 5 అడుగులు 11 అంగుళాలు ఉంది, ఇంత ఛాతీ ఉంది, అంత ఛాతీ ఉంది, ఇంత వాయిస్ ఉంది, అంత వాయిస్ ఉంది. కానీ శవం మాట్లాడట్లేదే. ఆ లోపల ఉంది ఏదో ఉందని నేను నడిపించిందే, దానికి పెడుతున్నారయ్యా. ఓ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు ఇట్లా నమస్కారాలు పెట్టావు, బలి పెడుతున్నావే అని అన్నాడు ఒక ఆయన. నేను నీకు పెట్టలేదు, నీలో ఉన్న నాకు పెట్టాను అన్నాడు. ఆయన అడిగి అది ఆ మాట ఆయనకి అర్థం కావడం చాలా కష్టమైంది. అది అర్థం చేసుకుని 2-3 సంవత్సరాల తర్వాత అప్పుడు అంటున్నాడు, ఆహా భలే అందాక వచ్చావా అని చెప్తున్నా. అంటే నీలో ఉన్నది నాలో ఉన్నది అనేటటువంటి ఆ భావన కలగాలి. పదే 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 మనం ఆ విషయాలు మాట్లాడుకోవాలి. నీలో ఉన్నటువంటి కరెంట్, నాలో ఉన్నటువంటి కరెంట్, మీలో ఉన్న మీ ఇంట్లో ఉన్న కరెంటు ఒకటి, నా ఇంట్లో ఉన్నటువంటి కరెంటు ఒకటి. ఇది సేమ్ కరెంట్, నాది సేమ్ కరెంట్. చూసారా? అట్లాగా ఆ ఆత్మతత్వాన్ని గురించి మనకి పదే పదే చెప్పిన విషయాన్ని చెప్తూ ఇక్కడ స్వామి చెప్తున్నాడంటే, ఏ స్వరూపము ఆ బ్రహ్మము సమస్తమైనటువంటి ఇంద్రియం యొక్క గుణములను ప్రకాశింపచేయుచున్నది. సమస్త ఇంద్రియాలు కూడా, ముక్కు చెవి నాలుక ఇవన్నీ కూడా అవి ప్రకాశిస్తున్నాయి బాగా బ్రైట్గా. అబ్బా ఏం కళ్ళు ఏం బ్రహ్మాండంగా ఉన్నాయి, అసలు దీనికి ఎంత బాగా కనబడుతున్నాయి. 60 ఏళ్ల వయసులో కూడా ఏం మొత్తానికి ఏం పెట్టుకోకుండా చూస్తున్నాడే. ఇప్పుడు 30 ఏళ్ళకి రావట్లేదుగా, 30 ఏళ్ళకి కనపడట్లా. మనం అదృష్టం నిజంగా. శ్రీనిబాబు కనపడుతుందో లేదో, కనపడకే అది పెట్టుకుందంటావా? ఇదేంటి కారణం? ఆత్మ యొక్క తేజస్. అందుకని ఒక్కొక్క మహానుభావుడు ఒక బాగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్త దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ వైబ్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఆత్మలన్నీ ఒకటే అన్నారు కదంటే, క్వాలిటీ ఆఫ్ ఆత్మ కూడా ఉంది కదని చెప్పాలంటే. మీ ఇంట్లో కరెంటు, నా ఇంట్లో కరెంటు ఒకటే బాగా ఉంది, కానీ ఆ ఇంట్లో కరెంటు డిఫరెంట్. ఆయన 3 ఫేజ్ కరెంట్, మన 2 ఫేజ్ ఏమంటారు, సింగిల్ ఫేజ్. మన ఆ ఇంట్లో 3 ఫేజ్ ఉంది. ఆ కరెంట్కి తేడా లేదా? దానికి గోల్డ్ అని అటాచ్ చేసుకోవచ్చు, గోల్డ్ అని ఐటమ్స్ పెట్టుకోవచ్చు, 3 ఏసీలు వేసుకోవచ్చు. మనం 3 ఏసీలు వేసుకోకూడదు. అంటే ఇక్కడ డల్ అయిపోయింది మన ఆత్మ, మనమే డల్ చేసుకున్నాం. దేంతో? ఈర్ష్య, అహంకారం, దాంభికం, ఈ త్రిగుణాలు ఉన్నాయే, వీటితో మనం డల్ చేసుకున్నాం. ఉండటానికి లోపల మనకి ఉంది వెలుగు. ఆయన ఏం చేశాడు? ఆయన్ని క్లియర్ చేసుకున్నాడు కాబట్టి ఆయన ఫేస్లో వర్చస్ చూడంగానే ఒక ఆకర్షణ, ఆయన నవ్వంగానే ముగ్ధ మనోహరంగా ఉంటాం. శ్రీకృష్ణుడు నవ్వాడంటే అబ్బా ఆ నవ్వు కోసం గోపికులందరూ పరిగెత్తారంటే, మరి మీరు నవ్వితే ఎందుకు రావట్లే, ఎవరు మనకి చూడట్లేదు? చూసారా? ఒక్కొక్క స్వామీజీ నవ్వాడనంటే ఎంత చిన్నపిల్లవాడు లాగా, అంటే గుణాలకు అతీతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. అప్పుడు లోపల ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఆత్మ అది ప్రసరిస్తూ ఉంటుంది. అందుకనే మనందరికీ 3 ఇంచెస్ 2 ఇంచెస్ ఆరా ఉంటుందంట. భగవాన్ శ్రీ సత్యసాయిబాబాకి 2 కిలోమీటర్ల కైవారం ఉంది. ఒక ఆయన దాన్ని ఏదో మీటర్ అంటారు, దాన్ని పెట్టి ఆయన ఏదో సైంటిఫిక్ లెక్కలు చెప్పేసి ఆ ప్రశాంతి నిలయానికి 10 కిలోమీటర్ల కైవారం చుట్టూ కూడా అంత ఎనర్జీస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క మహానుభావుడి దగ్గర అంత తేజస్సు ఉంటుంది. అందుకనే ఎవరైనా మహానుభావుడు మన ఊరు వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా వాళ్ళని స్పర్శన, దర్శన, సంభాషణ చేత మనం తరించవచ్చు అని కూడా పెద్దలు చెప్తారు. చూసారా? వాళ్ళ వైబ్రేషన్స్ బాగా పనిచేస్తాయి. అందుకని కొంతమంది జ్ఞానవంతులైనటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. వాళ్ళలో నేను కొంచెం దగ్గరగా చూసినటువంటిది షణ్ముఖం శాస్త్రి గారి షణ్ముఖ నామవేదం షణ్ముఖం. ఆయన గొప్ప ఉపాసకుడు. ఆయన పూర్ణచంద్ర గారి దానిలో పెట్టినప్పుడు నేను ప్రతి సెషన్కి అటెండ్ అయ్యాను. ఆయనలో ఒక మంచి తేజస్సు ఉంది. చూసారా?
వాళ్ళు సాధకులుగా ఉన్నారు, బాగా పరిపక్వ స్థితికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మాట ఫలిస్తూ ఉన్నారు. అట్లాగా ఇక్కడ ఈ విషయాన్ని మనం చెప్తూ ముగించేద్దాం. ఈ శ్లోకమందు జ్ఞేయమగు పరబ్రహ్మం ఏంటో వివరంగా తెలుసుకుంటకు జ్ఞానగమ్యం అని చెప్పవటం వలన ఈ జ్ఞేయ స్వరూపమైనటువంటి ఈ వస్తువుని జ్ఞాన గుణములు కలిగినటువంటి వ్యక్తి పట్టుకోగలరు. ఇందాక ఎందుకు గుణాలు చెప్పాడు అంటే ఇటువంటి వ్యక్తికి మాత్రమే అటువంటి ఆత్మానుభవం కలుగుతుంది. ఆత్మానుభవం కలగనంత వరకు ఆత్మ వేరుగానే కనబడుద్ది. అది ఎట్లాగంటే భగవాన్ సత్యసాయిబాబా చాలాసార్లు చెప్పారు, గులాబ్ జామ్ తిననంత వరకు గులాబ్ జామ్ యొక్క గుణగుణాలు ఎన్ని వర్ణించినా ఆహా తీగా ఉంటుంది, ఆహా మెత్తగా ఉంటుంది, ఆహా సూపర్గా ఉంటుంది ఎన్ని అన్నా కూడా నీకు అనుభవం రాదు. ఎందుకంటే నువ్వు తినలేదు కాబట్టి. నువ్వు తినకోకుండా చెప్పే కబుర్లన్నీ ఇట్లాగే ఉంటాయి. మనం అందరం కూడా తినడానికి ఎట్లా ఉంటుందో పదార్థాన్ని ముందుగా వస్తువు యొక్క రుచి తెలుసుకున్నాం అనుకోండి, ఆ వస్తువు పొందటానికి ప్రయత్నం చేసేటటువంటి భాగంలోనే ఉన్నాం మనం. దీన్ని ఇంకొంచెం మనం పరిపుష్టత చేసుకుంటూ ముందుకు వెళితే అది నిజంగా అనుభవించిన రోజున అబ్బబ్బా అనిపిస్తుంది. ఆ అనుభవించాలన్న కోరిక కలగటానికే ఈ టెక్స్ట్ పట్టుకున్నాం, చూసారా. కాబట్టి అటువంటి విషయాలు మాట్లాడుకోవాలంటే ఈ 16, 17, 18 అనేటటువంటిది ఇంకా డీప్ సబ్జెక్ట్. ఇది వచ్చే వారం మనం ఇంకా డీప్గా మాట్లాడుకుందాం. జై సాయిరామ్. ఏదైనా ఒక పాట పాడదామండి.